సో ఇది కాన్సెప్చువల్గా. హీరోయిన్స్ మాత్రం ఇద్దరు సూపర్ ఫెంటాస్టిక్గా ఉన్నారు. ఫస్ట్ హీరోయిన్ తోటే సీన్స్ ఇంకొంచెం ఎక్కువ సీన్స్ ఉంటే బాగుండు అనిపించింది. బట్ సెకండ్ హీరోయిన్ మాత్రం చింపేసింది. అసలు ఎట్లా అంటే తన ఎక్స్ప్రెషన్స్ తోటి అసలు తెలుగులో ఎవరు డబ్బింగ్ చెప్పి రోహన్ వాయిస్ చాలా బాగుంది. ఆ గన్ను ఫ్లవరు అసలు కాన్సెప్ట్ అనేది మామూలు లేదు. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్కళ్ళు అసలు పిచ్చి పిచ్చిగా అసలు ఆ క్లోజప్ షాట్స్ ఒక్కొక్క షాట్ కూడా అంటే ఆ సినిమాటోగ్రఫీ అంటారో దాన్ని టేకింగ్ అంటారు ఏమంటారు, కానీ ఆ షాట్ని అంటే అన్ని వైడ్ యాంగిల్గా తీయడం తక్కువ ఉంది. ఓన్లీ ఇట్లా ఫేస్ టు ఫేస్ మొత్తం. అసలు ఇంకొకటి కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు లోకేష్ అసలు యాక్ట్ చేస్తుండా, వాడు యాక్టింగ్ వచ్చా రాదా అనేలాగుంది లోకేష్ క్యారెక్టరైజేషన్. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ ఉండవు అసలు, కోల్డ్ బ్లడెడ్గా అంటే అసలు ఏ ఎమోషన్స్ లేకుండా జస్ట్ అలా వెళ్ళిపోవడం. అసలు అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు. అంటే నిజంగా యాక్ట్ చేస్తున్నాడా లేకపోతే రియాలిటీగా జీవిస్తున్నాడా అన్నట్టు ఉంటుంది. ఇంకొకసారి అసలు ఇంక యాక్టింగ్ వస్తుందా రాదా అన్నట్టు ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట యాక్టింగ్. ఫైనల్గా అయితే సింగిల్ హ్యాండెడ్గా లోకేష్ నిలబెట్టిండు. అట్లా డైరెక్టర్ అసలు కానీ స్టోరీ కానీ అసలు అంతా డిఫరెంట్. అదొక డీసీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. కాన్సెప్చువల్గా మాత్రం ఇది ఒక నక్సలైట్స్ కమ్యూనిజం కానీ ఒక అన్యాయానికి కంప్లీట్గా అసలు అన్యాయం జరిగితే ఊరుకోకపోవడం, ఖచ్చితంగా ఇక వైలెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అట్లుంది సినిమా. ఆ బ్యాండ్ మేళం ఫైట్ అయితే నాకు బాగా నచ్చింది, దాన్ని మర్చిపోలేకపోతున్నా. క్లైమాక్స్ అయితే అసలు అద్భుతం. అసలు సినిమా అంతా సూపర్, మామూలు లేదు అసలు. ఖచ్చితంగా రచ్చ అని చెప్పుకోవచ్చు. క్లోజప్ షాట్స్ అయితే మామూలు లేవు. అది ఎవ్రీ క్యారెక్టరైజేషన్ కూడా అంటే ఫ్రెండ్షిప్ బాండ్, ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపెట్టాడు. ఇంకా లవ్ గురించి కూడా, లవ్ అనేది యాక్చువల్గా దీనికి సంబంధం లేదు. ఇది ఒక డిఫరెంట్ ఎంటర్ లైక్ సెకండ్ హీరోయిన్తో ఎట్లుంటుందంటే లవ్కి సినానిమ్ కేర్ అన్నట్టు ఉంటుంది. సెకండ్ లవ్ స్టోరీ అది ఏదైతే ఉంటుందో కేర్ సినానిమ్ లవ్ సినానిమ్ కేర్, నథింగ్ మోర్ దెన్ దట్. సో అదనమాట మ్యాటర్. సినిమా మాత్రం అద్భుతం, ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలా. అనిరుద్ధ్ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా మూవీ నిలబెట్టిండు. అసలు ఆ మ్యూజిక్ మైండ్లోంచి పోవట్లేదు, అసలు అదిరిపోయింది.